ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. సెలా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసెదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన ఈ లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి కోట్లాది స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతనమైన దివ్యమైన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు నైనా మా జీవితంలో నైనా ఒక వెలుగుకరమైనటువంటి నీ దివ్యమైన వాక్కులు చదివి వాటిని ధ్యానం చేయడానికి కృప చూపారు నాయన. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఈ లేఖన భాగముల నుండి మా ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠములను మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లలారా, చదువుకునబడినటువంటి ఈ 21వ కీర్తన 20వ కీర్తనకు కొనసాగింపుగా మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లలారా, ఈ 21వ కీర్తనను కూడా భక్తుడైన దావీదు గారే రాశారు. తన మహారాజు అనేక గొప్ప విజయాలను సాధించి మరి తిరిగి రావాలని తన రాజ్యంలోని ప్రజలు ఆకాంక్షించి ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థనను మనం 20వ కీర్తనలలో ధ్యానం చేశాం. దానికి కొనసాగింపుగా మరి ఇక్కడ మనం చదువుకున్న లేఖనం మనం చూసినట్లయితే, మరి ఏదైతే తన ప్రజలు తన మహారాజు గొప్ప విజయాలను సాధించాలని ఆపత్కాలంలో మరి నీవు మా మహారాజుకు సహాయం చేయాలని వారు ఏదైతే ప్రార్థించారో వారి ప్రార్థనను అంగీకరించిన దేవుడు తన మహారాజు ఎక్కడ అడుగుపెట్టినా మరి ఆయనకు మంచి విజయాలను అనుగ్రహించాడు. అందు నిమిత్తమై ఈ 21వ అధ్యాయంలో థ్యాంక్స్ గివింగ్ విజయాన్ని ఇచ్చినటువంటి దేవునికి వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ పాడినటువంటి ప్రార్థనా గీతం.
కృతజ్ఞత ప్రార్థనా గీతముగా ఈ 21వ కీర్తనను మనం ధ్యానం చేయవచ్చును. దేవుని పిల్లారా, ఎవరి రాజు అయితే దేవుని యొక్క బలము మీద ఆధారపడతాడో, దేవుని యొక్క రక్షణలో ఆనందాన్ని పొందుతాడో, ఆ రాజు చేతిలో ఉన్న ప్రజలు ఎంతో ధన్యులు. దేవుని పిల్లారా, కాబట్టి ధన్యత కలిగినటువంటి ప్రజలు తమ రాజు కోసము ఏమని కీర్తించి పాడుతూ ఉన్నారు? సర్వాధికారి అయిన దేవునిని కొనియాడుతూ ఉన్నారు. దేవుని పిల్లారా, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు నీ బలమును బట్టే, కానీ తన బలమును ఆధారం చేసుకుని ఆయన సంతోషించటలా. మా రాజుకు బలాన్ని అనుగ్రహించిన వాడు నీవే అని ప్రజలు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీ రక్షణ మా రాజుకు ఎంతో అవసరమైంది. ఆ రక్షణను బట్టే ఆయన ఎంతో సంతోషించుచున్నాడు, హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ గొప్ప విజయాలు ఊరికనే రాలేదు. దేవా, నీవు సర్వశక్తి కలిగినటువంటి గొప్పవాడువు. నీ యందు విశ్వాసం ఉంచిన, నీ యందు నమ్మిక ఉంచిన, నీ యందు యథార్థ ప్రవర్తన కలిగిన వారి ప్రార్థన నీవు మానక ఆలకించుచున్నావు. ఏ రాజు అయితే దేవుని బలం మీద ఆధారపడతాడో ఆ రాజు చేతిలోని ప్రజలు ధన్యులుగా మనం చెప్పుకున్నాం. దేవుని పిల్లరా, ఆ ధన్యత కలిగినటువంటి ప్రజలు, ధన్యులుగా మారిన ప్రజలు తమ రాజు కోసం ప్రార్థించేవారిగా మారారు. దేవుని పిల్లరా, రాజు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని కావాలని ప్రార్థించినటువంటి ఆ రాజ్యపు ప్రజలు తన రాజు విజయం పొందిన తర్వాత ఊరుకునే అలా కూర్చుండలేదు. సంతోషించి గంతులు వేసి ఆ విజయాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా వారు ఉండలేకపోయారు. ఎవరైతే ధన్యులుగా ఈ లోకంలో జీవిస్తారో వారు దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న తరువాత ఊరకనే ఉండలేరు. వారు పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదమును బట్టి, వారు పొందుకున్న ఆ యొక్క దేవుని యొక్క సహాయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారై ఉంటారు. ఎవరైతే ధన్యులుగా ఉండరో, దేవుడు ఎన్ని పర్యాయాలు, ఎన్ని విజయాలు అనుగ్రహించిన, ఎన్నో రకాలుగా సహాయం చేసిన, వేదనలో శోధనల నుండి తప్పించిన కృతజ్ఞత లేని వారే బ్రతుకుతారు. దేవుని పిల్లరా, అయితే దావీదు మహారాజు తన రాజ్యంలోని ప్రజలు అలాగున లేరు. తన రాజు కోసం ప్రార్థించేవారిగా ఉన్నారు. దేవుని పిల్లరా, రక్షణ అనుగ్రహించేవారు రాజు ఎవరు? ఆయన క్రీస్తు ప్రభుల వారే కదూ. కాబట్టి ప్రతి కీర్తనలో కూడా మనం క్రీస్తు ప్రభుల వారిని మనం ఇక్కడ చూడవచ్చును. క్రీస్తు ప్రభుల వారే సమస్త వాటి మీద అధికారి అయి ఉన్నాడు కదూ. కాబట్టి ఒక రాజుకు విజయాన్ని అనుగ్రహించాలన్నా, ఒక రాజును హెచ్చించాలన్నా ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు మనకు ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, కాబట్టి 1 నుండి 7 వచనాల్లో ప్రజలు విజయమునిచ్చిన దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తే 7వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇప్పుడు విజయం వచ్చిందని ఊరుకోక తదుపరి వచ్చేటువంటి విజయానికి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడవచ్చును. తదుపరి విజయం కొరకు విశ్వాసం ఉంచి, దేవుడు నాకు ఇప్పుడు సహాయం చేశాడు, తదుపరి యుద్ధంలో కూడా నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకునేటట్లుగా ప్రజలు కీర్తించారు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ 13వ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రజలు ఏదైతే ప్రార్థన చేశారో అదే రీతిగా రాజుకు విజయాన్ని అనుగ్రహించాడు. అందుకు దేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి నిత్యము నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేశావు. గొప్ప గౌరవమును గొప్ప ప్రభావమును
నీవు నీ సేవకునికి అనుగ్రహించావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు అని తమ కీర్తనను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లలారా, మరి నీ హస్తమే శత్రువుల చేతిలో నుండి మరి విజయాన్ని ఇచ్చింది. నీ హస్తము లేకపోతే మరి మేము ఇంతటి విజయాన్ని సాధించలేము. మా రాజుకు ఇంత గొప్ప విజయమునిచ్చినందుకే నీకు స్తోత్రాలు అని తమ కీర్తనను, తమ సంకీర్తనను గానము చేయుట మరి చూడటం మనం ఇక్కడ చూడవచ్చును ప్రియదేవుని పిల్లరా. కాబట్టి ఏ రాజు అయితే తన రాజ్యంలోని ప్రజల యొక్క మరి మన్నలను పొందగలగడు, ఏ ప్రజలైతే తమ రాజు యొక్క బల పరాక్రమములను చూడటం కాదు కానీ ఆ రాజు దేవునిపై ఆధారపడతా ఉన్నాడు, మా రాజు దేవుని అనుగ్రహమును పొందినవాడు అని గ్రహిస్తారో ఆ ప్రజలు ధన్యులుగా ఉంటారు. ఆ ప్రజలే తమ రాజు కోసం ప్రార్థించేవారుగా ఉంటారు. ఇప్పుడు దేవుని పిల్లలారా, విజయమునిచ్చేటువంటి వాడు రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారే. దావీదుకు అన్ని రకాల మరి యుద్ధాలలో విజయాన్ని అనుగ్రహించిన వాడు ఆ సర్వాధికారి అయిన క్రీస్తు వారే. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ రాజు తన రక్షణ అనుగ్రహించుట వలన ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజు మరి హర్షించాడట, మరి గొప్ప పేరును సంపాదించాడట, మరి అపరంజి కిరీటమును ధరింపచేశాడట. ప్రియదేవుని పిల్లారా, కిరీటమును ధరింపచేవాడెవరు? క్రీస్తు ప్రభుల వారే. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుల వారిని మనం ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి కిరీటము ధరింప చేయాలి అన్న, శాశ్వత జీవము అనేటువంటిది మనకు అనుగ్రహించాలి అన్న సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభువులోనే మరి అది మనకు కనబడతా ఉంది. ఆ శాశ్వతమైన జీవాన్ని ఇచ్చే దేవునిని మనం ఆరాధన చేద్దామా? ఈ జనులు దావీదు రాజును గురించి ఎలాగున దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అనేక పర్యాయములు దేవుడిని జీవితంలో గొప్ప మరి ఆశీర్వాద కారకాలు, అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైనటువంటి స్వస్థతలు నీకు అనుగ్రహించాడు కదా. నీవు మరి ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు వారికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా నీవు ఉన్నావా? కృతజ్ఞత లేనివాడవే బ్రతుకుచున్నావా? రక్షణ పొందుకున్న నీ జీవితంలో మరి ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించమని దేవుని లేఖనం సెలవిస్తుంది కదా. ప్రతి విషయంలో నీకు సహాయము వచ్చినా రాకపోయినా దేవా నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో ఆ అనుభవం లేకపోతే ఈ రోజునే ఆ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన క్రీస్తు వారిని వేడుకో. నీ జీవితంలో నీవు ఊహించని ఆశ్చర్యమైన కార్యములను పొందుకోగలవు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఆ రాజు మరి గొప్ప విజయాలను సాధించినప్పుడు ఆ ప్రజలు, ఆ రాజ్యంలోని ప్రజలు ఊరకుండలేదయా. మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అయినా తదుపరి విజయం కోసమై నీ మీద అత్యంత విశ్వాసమును ఉంచారు. ఈ రోజున నీ వలన అనేక ఆశీర్వాదాలను మరి నైనా నీవు అనుగ్రహించినటువంటి స్వస్థతలను, విడుదలను పొందుకున్నటువంటి నీ ప్రజలు ఈ రోజున నీకు అవిధేయులై బ్రతుకుతూ ఉన్నారు నాయన. కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరైతే ఈరోజు కృతజ్ఞత లేని వారై బ్రతుకుతూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారు. కృతజ్ఞత కలిగి సర్వశక్తి కలిగిన దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవు నీవేనని, సజీవుడు అయిన దేవుడవు నీవేనని ఆయన వారందరూ గ్రహించి నాయన నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.